పెన్షన్ విషయంలో జగన్ ఇచ్చే పెన్షన్ కంటే జగన్ 3,000 రూపాయలు ఇచ్చాడు. అంతకంటే పెంచలేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రీత్యా అంటూ మొన్న ఎన్నికలప్పుడు ఎంత ప్రెషర్ చేసినా సరే లేదు చిట్ట చివరి 2 ఏళ్ళు 250 పెంచుతాను 3.5కు మించి నేను పెంచలేనని చెప్పాడు. లేదు నేను 4,000 రూపాయలు రాగానే పెంచుతాను, ఈవెన్ ఏప్రిల్ నుంచి నేను లెక్క కట్టిస్తాను అని చెప్పింది చంద్రబాబు నాయుడు. 4,000 రూపాయలు తన అధికారంలోకి రాగానే పెన్షన్ బిగిన్ చేశారు. అట్లాగే ఆ 3 నెలలది కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇచ్చుకొచ్చారు. అప్పటి నుంచి పెన్షన్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నటువంటిది 12,500 రూపాయలు చెప్పున 4 ఏళ్ల పాటు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 50,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని 63,500 ఇచ్చాడు. అయితే అందులో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి, ఏది 6,000 చొప్పున. ఈయన ఇస్తానన్న డైరెక్ట్ 50,000లో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కలిపేసేసి ఆ పైన కూడా ఇచ్చాం కదా అని చెప్పేటటువంటి పని చేస్తున్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆ లెక్కన 37,500 ఆ రేంజ్లో జగన్ ఇచ్చినట్టు అవుతుంది 50,000 ఇస్తానని చెప్పి. అదే సందర్భంలో మేము ఎన్నికల్లోకి అధికారంలోకి రాగానే 20,000 రూపాయలు ఇట్లాంటి కోతలు లేకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రం డబ్బులు 6,000 పోను మిగతా 14,000 ఇస్తున్నారు. అదే సందర్భంలో జగన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఎక్కువే. జగన్ టైంలో 13,500 ఇస్తే ఇప్పుడు 20,000 రూపాయలు. జగన్ టైంలో 7,500 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఇప్పుడు 14,000 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటోంది. ఆ విధంగా జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నారు.